హలో అండి, నమస్తే. లయ వంటిటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. నేను వంకాయలతో 2 రెసిపీస్ చేశానండి. ఒకటి గుత్తి వంకాయలు, మన చిన్న వంకాయలు వస్తూ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి నువ్వుల పొడి వేసి చేశానమాట. ఈజీ ప్రాసెస్, సింపుల్గానండి, చాలా సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా వస్తుందన్నమాట. అదిగో చూడండి, వగల మారిన వంకాయ సెగ లేకుండా ఉడికిందని సామెత ఉంటుంది కదా, ఈజీగా మగ్గిపోతుందండి వంకాయ. ఇలా ట్రై చేయండి మీరు కూడాను. బారు వంకాయలు కూడా సన్నగా లేతగా ఉండి సీజన్ అప్పుడు బాగా వస్తాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి అట్లా ఫ్రై చేశాను. ఒకటి నువ్వుల పొడితో చేశాను. ఇది వచ్చి పుట్నాల పప్పు పొడి అండి, మన ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఆ పొడితో చేశాను. ఉల్లిపాయలు అవైలబుల్ లేనప్పుడు ఇలా చేసుకుంటే కర్రీ మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా రేట్లుగా ఉంటున్నాయి కదా, అదిగో చూడండి, అలా 4 చిన్న చిన్న ఏరుకొచ్చానమాట. అలా 4 భాగాలు చేసి సాల్ట్ రాసి 4 చుక్కలు నూనె వేశానండి ఆ కాయల్లో. ఇంకా పౌడర్ ఏం పెట్టలేదు. మీరు కూడా కొద్దిగా సాల్ట్ రాసుకునండి. 4 చుక్కలు ఆయిల్ వేయండి ఆ 4 ముక్కలకి కూడా, భాగాలకి. ఊరికే మగ్గిపోతుంది అప్పుడు వంకాయ. అదిగో తాలింపు పెట్టాను. తాలింపులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా మెంతిపొడి వేశాను. నేను ప్రతి కూరలో కూడా మెంతిపొడి వాడతాను, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది, అది హెల్త్కి మంచిదని. అదిగో కరివేపాకు వేశాను. అదిగో కొంచెం ఒక పచ్చిమిర్చి కోసి వేశాను అనమాట. ఇదంతా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అలా 4 భాగాలు చేసి సాల్ట్ రాసేసి కొద్దిగా ఆయిల్ వేశాను. ఒక 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే ఆయిల్కి లోన కూడా ఈజీగా మగ్గిపోతుందనమాట. ఇందులో నేనేమీ పౌడర్ పెట్టలేదు. అచ్చంగా నువ్వులు పౌడర్ చేసి అట్టే పెడతాను, ఆ నువ్వుల పౌడరే వేశాను. అలా సిమ్లో పెట్టేసుకుని మూత పెడితే ఊరికే మగ్గిపోతుంది. అలా తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అదిగో సాల్ట్ వేశాను. పసుపు, సాల్ట్ మీరు ఇందాక నేను కొద్దిగా కాయల్లో కూడా రాశాను కదా, చూసి వేసుకోవాలి. ఆ సాల్టు పసుపు వేసి మూత పెట్టేస్తే కనుక మీకు ఈజీగా ఊరికే మగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా అలా మూత పెట్టి ఉంచుకుని కలపెట్టుకుంటూ ఉండండి. కలపెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. నేను ఆ నువ్వుల పొడి వేస్తానన్నమాట. నువ్వుల వంకాయ ఇది. ఆ నువ్వుల పొడిలో కూడా కొద్దిగా నేను మన ఎల్లుల్లిపాయలు అవి వేసి పట్టి ఉంచుకుంటాను. నువ్వులు ఎప్పుడు, ఎందుకంటే ఐరన్ కదా, పిల్లలకి మంచిదని ఇలా వేసి పెట్టామనుకోండి, వాళ్ళు కామ్గా తినేస్తారు. అదిగో కారం, నువ్వుల పొడి వేసి 2 మినిట్స్ వేగాక కారం వేసుకోండి. అది కొంచెం నేను శనగపప్పు, ఒక ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, 2 మిర్చి వేసి పౌడర్ పెట్టి అలా బాటిల్లో ఉంచుకుంటాను అనమాట. ఇలాంటి వాటిల్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మీరు నువ్వుల పొడి వేసుకుని ఇది కూడా ఉంటే వేసుకోండి, లేదంటే నువ్వుల పొడిలోనే ఎల్లుల్లిపాయను జీలకర్ర బాగా వేసి మిక్సీ పట్టుకోండి. అచ్చంగా నువ్వులే, నేను ఇంకేం వేయలేదు అందులో. లాస్ట్కి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయలు అవైలబుల్ లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్. ఇదిగో బారు వంకాయలు లేతవి దొరికినాయి, చిన్న చిన్నవి, అవి తెచ్చాను. ఈ పొడి ఏంటంటే పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పులో ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి బాగా మిక్సీ పడతానమాట. అదిగో ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి 3 కలిపి ఆ కాయలో పెట్టేశాను. ఉప్పు, కారం, ధనియాల పొడి అలా పెట్టేసి ఇవి కూడా కాయలు వేయించేసాను. ఆనియన్ ఎప్పుడన్నా మీకు రేట్లుగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి. అసలు మిక్సీలు వేయాలని అట్లా చేయాలని కూడా ఉండదు, అంత సింపుల్ ప్రాసెస్. అదిగో ఆయిల్ పెట్టాను. సిమ్లో పెట్టేసి మీరు మూత పెట్టేస్తే ఈజీగా మగ్గిపోతుంది వంకాయ, మనందరికీ తెలుసు కదా. అదిగో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఈ వంకాయలు వేసేసానమాట. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నాదంతా సింపుల్ ప్రాసెస్గా ఉంటుంది. మనం ఇలా పౌడర్లు కనుక కొట్టి బాటిల్లో పోసి రెడీ పెట్టుకుంటే ఎంత సింపుల్ అనమాట. ఇది అడుగంటుకోకుండా అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఊరికే మగ్గిపోతుంది వంకాయ, మనకు తెలుసు కదా. అంత సింపుల్గా ఉంటాయండి నా రెసిపీసు. నువ్వుల పొడేమో నువ్వులు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి, కొబ్బరి అవైలబుల్ ఉంటే వేసుకుని కొట్టి బాటిల్లో పెట్టుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. అది నువ్వు పొడితో చేసింది. ఇది పుట్నాల పప్పుతోనమాట.
అదిగో ఇందాక కారము కొంచెం తక్కువగా ఉంది, అందుకని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కారం వేశాను. అలా ఒక 10-15 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే అదిగో చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఏ వంకాయ కూర అయినా 15 మినిట్స్ మహా అయితే 20 మినిట్స్కి మగ్గిపోతుందండి. అంత సిమ్లో పెట్టి చేసే ప్రాసెస్ అనమాట. కొద్దిగా కారం తక్కువగా అనిపించింది, అందుకని కొంచెం వేశాను. ముక్క చితికిపోకుండా పైన పెట్టి అలా తిప్పుకోండి. అదిగో పుట్నాల పప్పు పొడి చెప్పాను కదా, ఎల్లుల్లిపాయలు జీలకర్ర బాగా వేసి మిక్సీ పట్టి బాటిల్లో పెట్టి రెడీ పెట్టుకుంటాను అనమాట. అదిగో చూడండి, అదిగో అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో, మెత్తగా అయిపోయింది. నేను అందుకే పుట్నాల పప్పు వేసి చూపించాను మీకు పుట్నాల పప్పు పొడి అని. అదిగో చూడండి, ఆనియన్ రేటుగా ఉన్నప్పుడు ఇలా ఒక అరకిలో తెచ్చి చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మంచి టేస్ట్ వస్తుంది. మీరు నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.